రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి మనం ప్రజెంట్ గణపవరం అనే విలేజ్ ఇక్కడ వచ్చేసి మనం మిరప తోటలో ఉన్నాము. ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు, ముఖ్యంగా రైతులు రెండు రకాల సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు. అందులో మేజర్ సమస్య, ఫ్యూచర్లో ఎదుర్కోబోయే సమస్య కూడా అదేంటంటే నల్ల తామర పురుగుకు సంబంధించి. యాక్చువల్గా నల్ల తామర పురుగుకు సంబంధించి రైతులకి కొన్ని డౌట్లు ఉన్నాయి. అవి ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్ళబుచ్చటం లేదు, కానీ రకరకాల వీడియోలలో రకరకాల విధాలుగా చెప్తా ఉన్నారు. కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ నల్ల తామర పురుగు అనేది పూతలో ఉంటుంది, కానీ అది సాయంత్రం పూట ఆకు అడుగు భాగాన్ని చేరి మొత్తం రసం పీల్చడం వల్ల చేనంతా గొడ్డుపోయినట్టు ఎర్రగా అయిపోయినట్టు మొత్తం ఇలా ఎర్రగా అయిపోతూ ఉంటుంది. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఎర్ర నల్లి ఉన్నది, దానివల్ల ఎర్రగపోతున్నది అంటారు. యాక్చువల్గా నల్లి సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే నల్లి ఆకు అడుగు భాగం రసం పీల్చడం వల్ల ఆకు అనేది ఇలా కిందికి ముడుచుకుంటుంది. అది ఎర్ర నల్లి కావచ్చు, పసుపు నల్లి కావచ్చు. కానీ నల్ల తామర పురుగు అనేది మన శాస్త్రవేత్తలు 2000 సంవత్సరంలోనే దీన్ని ఐడెంటిఫై చేశారు. ఇది వెస్టర్న్ కంట్రీస్కి సంబంధించిన పురుగు. ఇదేంటంటే వెస్టర్న్ కంట్రీస్లో వచ్చింది. దాని మీద వాళ్ళు అప్పుడే స్టడీ చేసి చెప్పారు. ఏమని చెప్పారంటే నల్ల తామర పురుగు మిరప మొక్కలో ఆశించినప్పుడు ఏంటంటే బడ్ నెక్రోసిస్ అనే వైరస్ వస్తుంది. మామూలుగా మన పొలాలలో వచ్చేది జెమినీ వైరస్. మీరు జనరల్గా ఆ చెట్టు చూడండి, దానికి జెమినీ వైరస్ వచ్చింది. అది జెమినీ వైరస్ సిమ్టమ్స్ అలా ఉంటాయి. కానీ బడ్ నెక్రోసిస్ వైరస్ అంటే దాన్ని ఏమంటారంటే పైన మొత్తం కొనలన్నీ మాడిపోయినట్టు ఎర్రగా అయిపోవటం. అది నల్ల తామర పురుగు యొక్క సిమ్టమ్స్. యాక్చువల్గా అది ఎర్ర నల్ల అంగో నల్ల అనేది కాన్సెప్ట్ కాదు. ఇక్కడ ఏంటంటే అది రసం పీల్చడం వల్ల కొనలన్నీ ఎర్రగా అయిపోతాయి. దాన్ని ఇంగ్లీష్లో బడ్ నెక్రోసిస్ అంటారు. ఇది 2000 సంవత్సరంలోనే చెప్పడం జరిగింది. ఇదేం కొత్త వింతేం కాదు. కాకపోతే ఇప్పుడు మనకు వచ్చింది కాబట్టి ఇది వింతైంది. మన ప్రాబ్లం మందాకు వచ్చింది కాబట్టి మనకు వింతైంది. అదేవిధంగా మిర్చి అనేది మన కమర్షియల్లో మేజర్ ఎక్స్పోర్ట్ కాబట్టి మన దీని మీద ఎఫెక్ట్ కొట్టింది, కాబట్టి మన ఎకనామీ మీద కూడా ఎఫెక్ట్ పడ్డది. అందువల్ల ఇది మనకు మేజర్ ప్రాబ్లం అయింది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి మనం రీసెంట్గా 2 ఫ్లాట్లలో అంటే ఒక ఫ్లాట్లో 2 సార్లు ట్రయల్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా నల్ల తామర పురుగుకు ఒక వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. కొత్తగా బ్లాక్ 3 స్పెషల్ అనే మందు వచ్చింది. కేబీ అనే కంపెనీ దీన్ని తయారు చేసింది. ఇందులో 4 రకాల టెక్నికల్స్ ఉంటాయి. 25% డోస్ ఉంటుంది. ఈసీ ఫార్ములేషన్ ఉంటుంది. అయితే ఈ మందుని ఈ ఫీల్డ్కి, మీరు చూస్తున్నటువంటి ఫీల్డ్కి మనం స్ప్రే చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఈ ఫీల్డ్ సంబంధించి మన ఫార్మర్ వచ్చేసరికి అంజిరెడ్డి గారు, అదేవిధంగా చుట్టుపక్కల ఫార్మర్స్ వచ్చేసరికి వీళ్ళు గమనిస్తూ ఉన్నారు, ఈయన గమనిస్తూ ఉన్నారు. అయితే ఆ మందు కొట్టడం వల్ల ఏం మార్పులు సంభవించాయనేది అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. నల్ల తామర పురుగు మీద ఎంతవరకు పనిచేసింది? ఆల్మోస్ట్ ఇంతకుముందు అయితే 100% ఉందన్న. ఇది కొట్టిన తర్వాత ఏంటంటే మనకి 70% వచ్చి కంట్రోల్ అయింది. ఓకే. కొత్త పూతలు అయితే తక్కువ తామర పురుగు ఉన్నది. మీరు ఫ్లవర్స్ చూడొచ్చు. కొత్త పూతలో వచ్చేసరికి అంటే కొత్తగా వచ్చిన పూత కూడా చూడండి, చాలా అంటే పెద్దగా మంచిగా నీట్గా వస్తున్నది. ప్లస్ 1 లేదా 2 పురుగులు ఉంటున్నాయి. కానీ జనరల్గా పాత దాంట్లో అయితే ఎక్కువ ఆల్మోస్ట్ ఎవరి చేలో అయినా సరే జనరల్గా ఎన్ని ఉంటాయంటే 13 నుంచి 18 ఉంటాయి జనరల్గా పాత పూతలో. కానీ కొత్తగా వచ్చే దాంట్లో చూడండి 2 నుంచి 3. జనరల్గా మనం ఇంకొక క్వశ్చన్ ఏంటంటే విదేశీ మందులు మీరు వాడుతూ ఉంటారు. విదేశీ మందులు అంటే మన భారతదేశం కాకుండా ఎంఎన్సీ కంపెనీలు అంటారు. ఆ మందుల్లో మీకు తెలిసినటువంటి మందులన్నీ వాడారు కదా, వాటి వల్ల కంట్రోల్ మీకు ఎంతవరకు అనిపించింది? గత 3 సంవత్సరాల నుంచి ఉంది ఈ ప్రాబ్లం, కానీ వాటి వల్ల మీకేమనిపించింది? అది అంతకుముందు చేసిన యూజ్ అవుతున్నాయి, ఉపయోగపడుతున్నాయి. 25% 30% అన్న. దీనివల్ల ఏంటంటే మనకి 60 to 65% వరకు యూజ్ ఉంది. సో బెటర్ కంపేర్ చేస్తే దాంతో కంటే ఇదే బెటర్ అనిపిస్తుంది. కాస్ట్ తక్కువ. ఇప్పుడు ఆ విషయానికి వద్దాం. కాస్ట్ చూసుకున్నట్లయితే మిరపకాయ రేటు ప్రజెంట్ చాలా దారుణంగా పడిపోయింది. తేజాలే ఉన్నట్లలో బెటర్గా ఉన్నాయి, అది కూడా 14,000 ఉంది అంటున్నారు. సూపర్ డీలక్స్ అయితే 16,000 ఉంది అంటున్నారు. ఇటువంటి తరుణంలో 2,000 3,000 రూపాయల మందులు కొట్టి దాన్ని పండియటం ఎంతవరకు సమంజసం అనేది కూడా ప్రతి ఒక్క రైతన్న ఆలోచించాలి. ఇక్కడ ఏంటంటే పండించామని కాదు, దాన్ని అమ్మటం కూడా ఇంపార్టెంటే. పెద్ద బిజినెస్ మ్యాన్ ఆటోమేటిక్గా బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, బతుకుతున్నారు. కానీ మన బిజినెస్ ఏంటంటే మనం పండించే పంట ఒకటే మన బిజినెస్. దాంట్లో లాభ నష్టాలు కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే
ఏ మందు పని చేయదని కాదు, వాళ్ళు చెప్పే పని చేయవని కాదు, నేను చెప్పేది పని చేస్తుందని కాదు, నేను చెప్పేది తోపని కాదు. కానీ నేను చెప్పే దాంట్లో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నల్ల తామర పురుగుకు సంబంధించి ఎవరు మందు రిలీజ్ చేయాలన్నా కనీసం 5-6 సంవత్సరాలు పట్టింది రీసెర్చ్ చేయడానికి. అటువంటి తరుణంలో నల్ల తామర పురుగు వచ్చిన మరుసటి సంవత్సరమే విదేశీ మందులు చాలా వచ్చాయి, ఎంఎస్సి కంపెనీ మందులు చాలా వచ్చాయి. వాటిని ఇప్పటి వరకు వాడుతూ ఉన్నారు. కానీ 3 సంవత్సరాలు మన భారతీయ సైంటిస్టులు రీసెర్చ్ చేసి ఈ మందుని రిలీజ్ చేయడం జరిగింది. ఈ మందు వల్ల ఉపయోగం ఏంటంటే, చేను అనేది పైన బడ్ నెక్రోసిస్ వైరస్ ఏదైతుందో అది 100% కంట్రోల్లో ఉంటుంది. చేను అది ఎర్రగా వానియకుండా చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దానికి గ్యారంటీ ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు పురుగు అనేది 80%, నల్ల తామర పురుగు అనేది 80% మాత్రమే కంట్రోల్ అవుద్ది. అంటే పూతలో 10 పురుగులు ఉంటే 8 పురుగులను అది ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా పూత కాయేటట్టు చేస్తుంది. దానితో పాటు మన పక్క ఫీల్డ్లో ఉంటాడు బాబాయ్. ఈ మందు కొట్టిన తర్వాత మీకేమనిపిస్తుంది ఇప్పుడు ఈ తోట చూస్తుంటే? ఈ తోట చూస్తుంటే పురుగు అనేది మరసంగా పోయినట్టే ఉంది. ఓకే, ఇది ఎవరైనా ఆ మందు చూస్తే గుండె మీద చేసుకొని కొట్టుకొని నిద్రపోవచ్చు. దాని గురించి ఆలోచించేది లేదు. అది ఒక రోజే కొట్టింది, మరుసటి రోజు అయినా కానీ 4 రైతులు వచ్చి దీన్ని చూసి పట్టుంటారు అదే మందు పట్టాలని. ఓకే. అదే విధంగా బాబాయ్ మీ ఇద్దరు కూడా చూశారు కదన్నా, మీకేమనిపిస్తుంది? ఎర్రగా పోయినట్టు ఎక్కడన్నా అనిపించిందా? తోట ఎర్రగా పోయినట్టు తగ్గింది. జనరల్ నల్ల తామర పురుగు వస్తే మొత్తం నైట్ కొట్టేస్తుంది, మొత్తం ఎర్రగా అయిపోయింది తోట, ఇగుర్లంతా మాడిపోయినట్టు అయింది. కానీ ఎక్కడన్నా మీరు చూడండి, ఫ్రెష్ గా అసలు చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో. చూడండి ఇలా వస్తుంది ఈ మందు కొట్టడం వల్ల. నీట్ గా పూత గాని చిట్టాకు గాని ఎంఎస్సి మందులు కొట్టిన రేంజ్ లో ఉంటది. అంటే ఇది కూడా మందు, కాకపోతే ఆరోమాటిక్స్ ఆయుర్వేదిక్ శాస్త్రానికి సంబంధించినటువంటి మందు ఇది కూడా మందే. కాకపోతే ఆ ఎంఎస్సి మందులు మనుషులు తాగితే చచ్చిపోతారు, ఇది తాగితే చచ్చిపోరు. అదే తేడా దానికి వీటికి. ఓకే, మీరందరూ సాటిస్ఫైగా ఆ మందుతో? అందరూ సాటిస్ఫై, రైతులందరూ. మీరు కూడా తప్పకుండా ఈ మందు వాడాలి, ఒక్కసారి వాడండి ఖచ్చితంగా. మీరు కూడా అధిక రిజల్ట్ ఉంటుంది, అదేవిధంగా అధిక లాభాలు ఉంటాయి, అదేవిధంగా రేటు కూడా మీరు కొనగలిగే శక్తిలో ఉంటుంది. ఖచ్చితంగా మీరు 2000-3000 పెట్టాల్సిన పని ఉండదు. ఖచ్చితంగా దగ్గర 1300-1400లోనే క్లోజ్ అయిపోతుంది ఈ సెగ్మెంట్. థ్యాంక్ యూ.